అరే సుభద్రమ్మరా సుభద్రమ్మరా హరిబాబుకు ఫోన్ చే. ఏంటి నిజమా? ఏ హాస్పిటల్? డాక్టర్ సుభద్రకి ఎలా ఉంది? చాలా సీరియస్గా ఉందండి. అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి. మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ బిడ్డను దాటుకుని వెళ్ళండి. వదినా, ఏంటలా ఉన్నావు? ఏంటమ్మా అలా ఉన్నారు? ఏమైంది? మీ అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళాడా? ఏమైంది? మీ అన్నయ్యకేం కాలేదు. ఆయన ప్రాణానికి యాక్సిడెంట్ అయిందట. ఏంటొద్దినా? ప్రాణానికి యాక్సిడెంట్ అయిందా? అదేంటొద్దినా? అదే ఉందిగా, ఆయన ప్రాణానికి ప్రాణమైన ముద్దుల చెల్లెలు ఆవిడ గారికి యాక్సిడెంట్ అయిందట. చూసి రావడానికి వెళ్లారు. అక్కకి యాక్సిడెంట్ అయిందా? ఎలా ఉంది ఇప్పుడు? ఏంటర్చనా, నీకు కూడా మీ అన్నయ్యలాగే ఆవిడ మీద మమకారం పోలేదా? మమకారం అని కాదు దినా, యాక్సిడెంట్ అన్నావు కదా, అందుకే అడిగాను. ఆ అడిగేదేదో మీ అన్నయ్యనే అడుగు. మరి కాసేపట్లో వస్తారు కదా. ఈ సెంటిమెంట్తో ఆయన కలిసిపోయారేమో. కలిసిపోతే అంతకన్నా కావాల్సిందేముంది? హరి హరి సుభద్రకి ఎలా ఉందిరా? అన్నయ్య చెప్పవేంటన్నయ్య, అక్కకి ఎలా ఉంది? బాగానే ఉంది. ఆవిడ గారు బాగానే ఉంటే మీ ఫేస్ వెలిగిపోవాలి కదా, అలా డల్గా ఉన్నారేంటండి? సుభద్రకి చాలా రక్తం పోయింది, అందుకే నేను రక్తం ఇచ్చాను. ఏంటి, మీరు రక్తం ఇచ్చారా? ఏదైతే ఏంటొదినా, అక్కకేం కాలేదు కదా. మీ మొహంలో నీరసం కన్నా బాధే ఎక్కువగా కనిపిస్తోంది. రక్తం ఇస్తే బాధేస్తోందా? బాధ కాదు శిరీష, అసలు నేను బతికుండే లాభం ఏంటి అనిపిస్తోంది. హరి ఏంట్రా మాటలు? అసలేమైంది? ప్రాణాపాయంలో ఉన్న సుభద్రకే నా రక్తం ఇచ్చాను. అందుకు కృతజ్ఞతగా తనిచ్చిన బహుమానం ఏంటో తెలుసా అమ్మా? నాకు రక్తం ఇవ్వడానికి నువ్వెవరు? 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 చూడు, నేను నీ అన్నయ్యను, అంగరక్షకుణ్ణి అని కాకమ్మ కబుర్లు నాతో చెప్పకు. నీ రక్తం నా ఒంట్లో ప్రవహిస్తుందంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. చూడు, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత దగ్గరవ్వాలని చూసినా నాకు నీ మీద కోపం తగ్గదు. ఏంటి అంత మాటందా? అదసలు బుద్ధుండే ప్రవర్తిస్తోందా? ప్రాణం కాపాడటం కూడా పాపమేనా? పాపమే అత్తయ్యా. ఎందుకంటే ఆ రక్తం ఇచ్చింది మీ అబ్బాయి కదా. ఏంటమ్మా నువ్వు అనేది? సుభద్ర మనల్నెవర్నీ తన జీవితంలో ఉండకూడదు అని కోరుకుంటోంది. అలాంటిది ఇప్పుడు ఈయనిచ్చిన రక్తం తన ఒంట్లోనే ఉంటుంది కదా, ఎలా సహిస్తుంది? అక్క మరి ఇలా ప్రవర్తిస్తుందనుకోలేదు.
సుభద్రనేమీ అనద్దమ్మా. తను నా చెల్లెలో. నన్ను ఏమనడానికైనా తనకి అధికారం ఉంది. తనకి అధికారం ఉంది సరే, ఆవిడగారు చేసే అవమానాలు తట్టుకునే సహనం మీకుందా? ఇంకా ఎన్నిసార్లని సుభద్ర అని కలవరిస్తారండి? మన ఆరోగ్యాన్ని నయం చేసే మందుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఉండడానికి ఇది మెడిసిన్ కాదు శిరీష, మనసు. ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డామంటే అది ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. ఇదిగో నిన్నెవరో చూడ్డానికి వచ్చారు. మనకై మణి, పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. మీకేమన్నా పిచ్చా? ఇతను నాకే తండ్రిలా ఉన్నాడు. ఇతను పెళ్లి కొడుకేంటి? చీ, పెళ్లి కొడుకు ఈయన కాదు. పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఆయన బ్రోకరు. ఇంతకీ ఏం సంబంధం తెచ్చారు? అలా చూస్తారేంటండి? చూపించండి పంతులు గారు. అమ్మా, రాత్రంతా మీ గురించి రీసెర్చ్ చేసి మీ రేంజ్కి తగ్గ సంబంధాలు తీసుకొచ్చాను. చూడండి, కళ్ళు కాయలు కూడా కాసే. ఆ కళ్ళు చూస్తుంటే అలా ఏం కనపట్లేదే. వాడు అలాగే అంటాడు, కానీ మీరు చూపించండి పంతులు గారు. అమ్మా, ఇతని పేరు గణేష్. 1000 ఎకరాల మాగాణి, ఒక్కడే కొడుకు. అమ్మాయికి చక్కటి జోడి. బాబు ఇంగ్లీష్ ఛానల్ ఏమైనా పనిచేయడండి పంతులు గారా? లేదు నాయనా. ఎందుకు అలా అడిగారు? ఆ పెళ్లి చూపులు పంపిన ఫోటోలో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు పోజ్ ఇస్తే డౌటింగ్ వచ్చింది. అబ్బాయి బాగున్నాడు, అంతకన్నా ఏం కావాలి? మొహంలో పౌరుషం లేదు. క్యాన్సిల్. వేరే చూపించండి. అలాగేనమ్మా. ఇతని పేరు శ్మశానం నరేష్. పేరు ముందు శ్మశానం ఏంటండి బాబా? బాబు కన్ను పడితే ఏదైనా సొంతం కావాల్సిందే. అలా ఊళ్ళో నడుచుకుంటూ వెళుతూ శ్మశానం చూశాడు. మరుసటి రోజు కబ్జా చేశాడు. అందుకే ఈయన్ని శ్మశానం నరేషు అంటారు. మనకే శ్మశానాన్నే కబ్జా చేసాడంట. పంతులు గారు నిజంగానే మన మీద రీసెర్చ్ చేశారు. ఇతను నాకు ఓకే. అయితే నువ్వే చేసుకో. ఈ వయసులో చేసుకుంటే ఏం బాగుంటది బా? చూడు, సత్యాన్ని కూడా నీలాంటి మెంటాలిటీ ఉన్నవాడి చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. పంతులు గారు, అయ్యా, ఇలాంటి రఫ్ అండ్ టఫ్ సంబంధాలు కాకుండా ఓ మంచి సంబంధం చూపించండి. అలాగేనండి. ఇదే ఫైనల్ అండి. పేరు రితీష్, ఎన్ఆర్ఐ. బాగున్నాడు. ఇటివ్వండి, మీరు కూడా చూడండి అమ్మా. పర్వాలేదు, బానే ఉన్నాడు.
మనకే కుదంత నా గురించి కూడా ఆలోచించవా? పెళ్లిలో ఇస్తరాకులెత్తే కాంట్రాక్ట్ ఇప్పిస్తానులేరా. పంతులు గారు, ఈ అబ్బాయిని ఖాయం చేయండి. అలాగే, శుభం నాయనా. వీలు చూసుకుని పెళ్లి చూపులకి రమ్మంటాను. వస్తానమ్మా. వస్తానండి. ఏమైంది మణి? నా కూతురు పెళ్లి చూపులకి నేను దగ్గరుండలేకపోతున్నందుకు బాధగా ఉందండి. బాధపడకు, పెళ్లికి పెరోల మీద నిన్ను బయటికి తీసుకొస్తాను. సరేనా? వస్తాను. ఏంటి చైతన్య నువ్వనేది? సుభద్ర అర్ధరాత్రి మీ అన్న ఇంటికి వెళ్ళిందా? అవును చిన్నోదినా, అసలు అక్క ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఆ ఇంటి నుంచి ఎవరొచ్చి అడిగినా అన్నయ్య నన్ను కొట్టడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నా అంటుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక మొహంలో రంగులు మారిపోతున్నాయి. అప్పటిదాకా వాళ్ళ మీద ఉన్న కోపం ప్రేమగాను, నా మీదున్న ప్రేమ చిరాగ్గాను మార్చేస్తుంది. అంటే మన అనుమానమే నిజమేమో. ఏదో కారణం వల్లే సుభద్ర ఇలా ప్రవర్తిస్తుందేమో. కారణమైతే ఉంది, కానీ అదేంటో తెలియట్లేదు. అసలంత రాత్రిపూట అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందో కూడా అర్థం కావట్లేదు. బహుశా మీ అన్నయ్యనో ఆయనకు పుట్టిన కొడుకునో చూడ్డానికి వెళ్ళుంటుంది. చూడాలనిపిస్తే అలా దొంగలా వెళ్లాల్సిన అవసరం మా అక్కకే ఉంది. ఒక్క మాట చెప్తే బాబును మా అక్క దగ్గర వదిలిపెట్టి వెళ్ళడానికి మా అన్నయ్య రెడీగా ఉన్నాడు. ఏంటి చైతన్య నువ్వు ఐన్స్టీన్లా ఆలోచిస్తావు? ఆ మాత్రం అర్థం కాలేదా? ఏదో కారణం చేతే మీ అక్క మీ అన్నయ్యకి దూరం కావాలని ట్రై చేస్తుందంటే అది నిజమైన కోపం కాదు, కేవలం నటన మాత్రమే. అవును చిన్నదినా, దానికి దీనికి ఏంటి సంబంధం? అంటే మీ అన్నయ్య మీద ప్రేమను చంపుకోలేకపోతుంది. అందరి ముందు తన ప్రేమను బయట పెడితే తనకా కండిషన్స్ పెట్టిన వాళ్లకు తెలిసే ప్రమాదం ఉంది. అందుకే రాత్రి వెళ్ళుంటుంది. అది నిజమే చిన్నదినా. ఈ మధ్య నాతో సావాసం చేసి నీకు కూడా బ్రెయిన్ పెరిగిపోయింది. చైతన్య, ఎప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను. అమ్మా సత్య, నీకు గుడ్ న్యూస్. ఏంటి నాన్నది? అది అన్నావంటే అన్ని మనసు పులకరించిపోద్ది. నువ్వంత ఉత్సాహంగా చెప్తున్నావంటే నా గెస్ ప్రకారం అది చిన్నదినికి బ్యాడ్ న్యూస్ అయ్యేలా ఉంది. అంటే బ్యాడ్ న్యూసేనా? అదేం కాదులేమ్మా, శుభవార్తే. ఏంటది? నీకొక పెళ్లి సంబంధం చూశాను. అబ్బాయి ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐయ్యా? వెళ్ళి అక్కడే గడ్డి పెక్కమని చెప్పండి. అక్కడ గడ్డి దొరకలేదు సత్య. అయితే వెళ్ళి. ఓ ఆగు, నువ్వు బూతులు మాడతా మేము తట్టుకోలేమమ్మా. నాన్న, ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళయిందా? అసలు ఎక్కడైంది పెళ్ళి నీకు? ఆశతో నువ్వు, అవసరం కోసం హరి అక్కడ జరుగుతున్న పెళ్లి ఆపటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అది పెళ్ళంటారా? మీరేమనుకున్నా నాకు అనవసరం నాన్న. నా దృష్టిలో అది పెళ్ళే. ఆయనే నా భర్త. చూడమ్మా, పెళ్ళనేది శరీరానికి చేసేది కాదు, మనస్సుకు చేసేది. హరి మనసులో ఎప్పటికీ శిరీష్ అనే ఉంటుంది. నా మనసులోనూ ఎప్పటికీ బాసే ఉంటారు. దానికేమంటారు? నీకు పిచ్చి అంటాను. నానా, నోర్మయ్.
గారాబం చేసే కొద్దీ ఎక్కి నెత్తిని కూర్చుంటున్నావు. ఇప్పుడు చెప్తున్నా విను, నేను చూసిన అబ్బాయితోనే నీ పెళ్లి. ఇది ఫిక్స్ అయిపో. సత్య నువ్వు ఫిక్స్ అవకే. నువ్వు అనుకున్నంత మాత్రాన నా పెళ్ళి అయిపోదు నాన్న. అందుకు నేను యాక్సెప్ట్ చెయ్యాలి. అరేంజ్ చేసే ఓపిక నీకుంటే క్యాన్సిల్ చేసేంత తెలివి నాకు ఉంది. చైతన్య, నాకు హెల్ప్ చేయాలి. విత్ ప్లెజర్ చిన్నదినా. ఏం చేయాలి? ఏమ్మా? ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఇద్దరం ఆడుకుందామా? ఓయ్ చూడు. హే చూడు చూడు. బాబునిటివు. దేనికి? పులిహోర కలపడానికి. ఏంటి? లేకపోతే ఏంటి? బాబుని దేనికి అడుగుతావు? కాసేపు సరదాగా ఆడుకోవడానికి. నేను ఇవ్వను. బాబు నాతోనే ఆడుకుంటాడు. నీకిస్తే నీ పిట్ట కథలతో వీణ్ణి ఏడిపిస్తావు. నేను ఏడిపించను. ఎటివ్వు. ఇవ్వను. సరే, గొడవలు ఎందుకని ఒక జెన్యూన్ గేమ్ ఆడదాం. ఏంటా గేమ్? ఇద్దరం కలిసి బాబుని ఎంటర్టైన్ చేద్దాం. వాడెవరి దగ్గరికి వస్తే వాళ్ళు ఆడిద్దాం. ఓకే. నువ్వు స్టార్ట్ చేస్తావా, నన్ను స్టార్ట్ చేయమంటావా? లేడీస్ ఫస్ట్. నువ్వే స్టార్ట్ చేయి. ఏయ్, అంటే సెకండ్ స్టార్ట్ చేయడానికి నేను ఫస్ట్ ఉంటా. అందుకే జెంట్స్ కి అవకాశం ఇచ్చాను అని నా ఉద్దేశం. అయితే ఓకే. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా చిన్నోడా. ఆపు. ఏమైంది? ఏంటా పాట? బాబు ముందు పాడే పాటే నాదే. ఏ తప్పేముంది? అందులో అద్దిరిపోయే అర్థం ఉంది. ఆ విషయం తెలుసా నీకు? ఏంటో అర్థం. బాబు కాకలేస్తే అన్నం పెట్టాలి కదా. ఏడ్చి ఏడ్చి అలసిపోతే తలకి ఆయిల్ పెట్టాలి కదా. చాలే, ఇప్పుడు నా వంతు. సరే ఏడు. సరే పాడు. మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, పొద పొదలోన నాగొడు మూతల పరా, ఎద ఎదలోన నటించింది చాలురా, అలసట నిను కారి నిలుచుందిరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా. అయ్యో, ఏమైంది నాన్న? ఊరుకో ఊరుకో ఊరుకో. ఇప్పుడు అర్థమైందా నా గాత్రానికి నీ ఆత్రానికి ఉన్న తేడా ఏంటో? ఏనన్నా అతే గొంతు విని జడుచుకున్నావా? ఇంక పాడదులే. ఇప్పుడు అర్థమైందా వాడెందుకు ఏడ్చాడో? రే, నువ్వేదో బుద్ధిమంతుడు అని ఎత్తుకున్నా. నీకన్నీ మీ అత్త బుద్ధులే వచ్చాయిరా. ఏంటి? అదే, వీడికన్నీ నీ పోలికలే అంటున్నాను. నిన్నిలా కాదురా, నాకు కూతురు పొట్ని. దాన్నిచ్చి పెళ్లి చేసి నా కసి తీర్చుకుంటాను. వద్దు పూజారి. కలలో కూడా అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఏం ఆశలన్నయ్యా? మీ కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేయాలి అన్న ఆశలు. ఏ అన్నయ్యా?
ఆ అర్హత మాకు లేదా? అర్హత కాదమ్మా, అవకాశం లేదు. వీడికి భార్య అంటూ వస్తే అది సుభద్ర కూతురే. అందుకోసం వీడిని సుభద్ర ఇంటికి ఇల్లరికం పంపడానికైనా నేను సిద్ధమే. చాలే ఆపండి. ఆవిడిగారు మన మొహమే చూపించుద్దని తలుపు వేసేస్తుంటే ఇంకా వాళ్లే కావాలి అంటారేంటి? వద్దనుకుని వెళ్లిపోయే వాళ్ళకన్నా మనమే కావాలనుకునే వాళ్ళ దగ్గరే మనం సంతోషంగా ఉంటాం. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా సంతోషం మాత్రం సుభద్ర దగ్గరే ఉంది. ఈ అపార్థాలు అపోహలు నిప్పు మీద పెట్టిన నీళ్ల లాంటివి. ఆ కొంతసేపు వేడివేడిగా ఉంటాయి, కానీ ఎక్కువసేపు ఉండవు, ఆవిరైపోతాయి. సుభద్ర కోపం కూడా అంతే, కొన్ని రోజులకు ఆవిర్లా మాయమైపోతుంది. ఎవరతను? అతను ఎందుకు మీ అమ్మాయి పక్కనే ఉన్నాడు? ఈయన మా ఆయన.